డైరెక్టర్ మారుతి గారు ఆయన కూడా చిన్న చిన్న సినిమాలు తీసుకుంటానే పెద్ద సినిమా డైరెక్టర్ అయితే అయ్యాడు. కాబట్టి రాజా సాబ్ ఈ సినిమాలో మారుతి గారు డైరెక్షన్ చేయడం ఈ సినిమాని ఆయనకు అదృష్టం అది. చిన్న సినిమా డైరెక్టర్ అయినా ఒకేసారి పెద్ద బడ్జెట్ అయితే పడింది. ఓకే హ్యాపీ. కానీ ఆయన అలా ఉద్దేశపూర్వకంగా ఒకరిని పట్టుకొని అనడం కరెక్ట్ కాదు. సర్లే ఆయన అనిందేడు అనేసాడు అయిపోయింది. అదేనా వ్యక్తిగతంగా అయితే అనలా ఎవరిని. నేను ఆ సినిమా హీరోని అంటున్నా అతను తొడగొట్టాడు అనలా. కాబట్టి అది మనం చూసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గాని, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ గాని అందరం మనమంతా ఒకటన్నమాట. వాళ్ళే చెప్పారు మేమంతా బాగానే ఉంటాం. మీరు దయచేసి కొట్టాడుకో బాగుండని. కానీ ఖచ్చితంగా అయితే ఎ అన్నని అలా అనడం కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ గారిని అలా అయితే అనకూడదట. తొడలు కొడతాం, ఎగరేస్తాం కాలరని ఉద్దేశపూర్వకంగా అన్నట్టు. ఎందుకంటే తొడగట్టాలన్నా, మీసం తిప్పాలన్నా, కాలర్ ఎగరేయాలన్నా ఎన్టీఆర్ అన్నే. ఎన్టీఆర్, బాలకృష్ణ అంతే. అది వోళ్ళు చేస్తేనే వాళ్ళ సాధ్యం అది. ఎందుకంటే వోళ్ళు చేస్తే బాగుంటది. మిగతా హీరోలు చేస్తే బాగుండదది. నువ్వు చేస్తే అస్సలు అదే బాగుండదు. అదే కరెక్ట్ అది. కరెక్టే. కానీ అది ఏందంటే హీరోయే చేయాలి. ఎన్టీఆర్ గారు గాని, బాలకృష్ణ గారు గాని వాళ్ళ ఫ్యామిలీ అంటే అందరికి అభిమానం ఉంది. ఎందుకంటే వాళ్ళ తాతగారు, వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా సమాజానికి, దేశానికి సేవ చేసుకొని పోయారోళ్ళు చాలా వరకు. కాబట్టి సినిమా హీరోలు వాళ్ళు బాగుంటారు. ఫైనల్‌గా మనం దెబ్బలాడుకుంటాం. కరెక్ట్ కాదది. అవును. మనమంతా ఒకటే. వోళ్ళంతా కూడా ఒకటే. మళ్ళీ ఆయన రాజా సాబులు అదేదో తెలుసో తెలియక అనేసాడు కాబట్టి ఆ డైరెక్టరు మళ్ళీ ఆయన మనసు మారాలని ఏదో తెలియకో తప్పు చేసి అని మళ్ళీ ఫ్యాన్స్ ఆయన అడగతాడు సారీ ఖచ్చితంగా. చెప్తాడులే. ఉద్దేశపూర్వకంగా అనలేదన్న చెప్పాడంట. కాబట్టి ఆయన మనసు మారిందంటే కేవలం ఆ దేవుడి దయ, ఆ భగవంతుడి దయ. మారాడు ఆయన చాలు ఇంకా. ఇంక నుంచి అయినా మీరు మానేసి మీ పనులు చూసుకోండి. ఎందుకంటే సినిమా యాక్టర్లు మీకేం డబ్బులు ఇవ్వరు.